తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు మీ నియోజకవర్గంలోనే నివాసం ఉండే అన్న మీకు సుపరిచితుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్న మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, సోదరులు మా తమ్ముడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, సోదరిమణి మన కార్పొరేటర్ భారతీనగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రోజా రాలేదు కానీ రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు, గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు, అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు, అదేవిధంగా తమ్ముడు రవి గారు, అదేవిధంగా రాగురు మీరు నా చెవులలో పెట్టుకు రాగురు, తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు, వాళ్ళ హరీష్ గారు, కిరణ్ యాదవ్ గారు, ఇంకా చాలామంది జమీర్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పాతకాలంలో ఒక సామెత ఉండేది, చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని. కానీ మరి ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము. మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. కానీ మరి ఈరోజు 150 మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరు పేరున అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగరా చెప్పడే కూర్చో పక్కకి వెళ్ళిందిరా అయ్యా అరే నేను ఇంకా కోపరి పేజర్ ఇంకొక మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుందంటే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. బరాబర్ లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ఎందుకు పోయినావు ఎందుకు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇంకా గమ్మత్తు నాకు ఆశ్చర్యం అనిపించింది, మొన్న కూర్చోరా అయ్యా లేటు వచ్చుడు ఎందుకు డిస్టర్బ్ చేసిన కూర్చో. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఉన్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని, చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన, అతి తెలివి. ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ